गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। जय श्रीराम। భగవద్గీత 1వ అధ్యాయం 13వ శ్లోకం. తతః శంఖాచ్చ భైర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తములోభవత్. అనంతరము శంఖములను, భేరులను, మృదంగములను, తప్పెటలను, కొమ్ములను కౌరవ సైన్యము ఒక్కుమ్మడి మ్రోగినవి. ఆ ధ్వని పెద్ద కోలాహలముగా చెలరేగినది. జై శ్రీరామ్. ఇక్కడ కౌరవ సేనలో ఉన్న వారందరూ ఎప్పుడైతే భీష్మ పితామహులు సింహనాదం చేసి ఒక సూరి కేకేసి తన శంకును రణభేరిని మోగించాడో ఆ సైన్యము అందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళ దగ్గర ఉన్న ధ్వనులు చేసేదానికి అప్పుడు ఆ కాలంలో రకరకాల శంకు, కొమ్ములు, తప్పెట్లు రకరకాల ఆ కాలంలో ఉన్నాయి శబ్దాలు చేయడానికి. ఈ రకరకాలు ఉన్నాయి కొమ్ములని అయ్యి అవి కూస్తే భలే ఉత్సాహంగా ఉండేది అప్పుడు. ఆ విధంగా అలాంటి కొమ్ములన్నీ పెద్ద ధ్వని చేయగా ఆ ఒక్క సూరి కౌరవ సేన అంతా ఉమ్మడిగా ఒక్క సూరి మోగే తలికే అది వినడానికి పెద్ద కోలాహలంగా కనపడిందంట. పెద్ద ధ్వనులన్నీ వచ్చేతలికి చూసేదానికి అదంతా ఉత్సాహంగా అనిపించింది. అదే కదా, ఎక్కడైనా ఒక మనిషిని మనం అందరం ఉత్సాహపడాలంటే ఏదో ఒక ఉదాహరణకు ఒక సంగీతం పెట్టినావు, ఆ సంగీతంలో ఎంతమంది ఉన్నా కాలు చెయ్యి ఏదో ఉత్సాహంగా ఊపుతూనే ఉంటారు ఆ ధ్వనికి అనుగుణంగా. అట్లా ఇక్కడ యుద్ధ వేరే అనేది అది వేరే ఉత్సాహం పెరుగుతుందన్నమాట. యుద్ధ రణరంగానికి దూకడానికి ఒక ఉత్సాహం పెరిగేదానికి ఈ విధంగా కొమ్ములు, ధ్వనులతో ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటారు. ఇంకా అవతల వాళ్ళ మీదకి సై కొట్టడం అనమాట, రాండి ఇంకా తగులుకుందాం అనే ఉద్దేశంతో సమూహంగా ఒక్కసూరి మోగే తలికి ఆ చుట్టుపక్కల ఏరియాలను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ధ్వని పలికినాయి. పెద్ద కోలాహలంగా ఏర్పడిందనమాట. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరినొకరిని తోడు తీసుకుపోయేటప్పుడు ఒక యూనిటీ కోసం ఏదైనా ఒక మనిషి కానివ్వండి అంటే మిగతా వాళ్ళు కూడా ఆ మనిషి మీద నమ్మకంతో కానివనాల. వెంటనే అతనికి ఆడ ఇబ్బంది వచ్చదు, అతనే ముందు పలికినాడు కదా, మనం అతనికి సపోర్ట్ పలికితే అతనికే పేరు వచ్చదు కదా అని చెప్పేసి మనోళ్ళు ముందు పలికిన వాడిని, యూనిటీలో ఉన్న ముందు పలికిన వాడిని, అటు ఆ యూనిటీ పెద్ద కావచ్చు, ఆ పెద్ద ఎప్పుడైతే పదండి అంటేనే వెంటనే పదండి అన్నాడంటే మిగతా ఒక టీం అంతా కూడా ఆ ఉత్సాహంగా ముందుకు పోయేది అనుకుంటుంది. అట్లాగకుండా అతను పదండి ఉండు ఒకరు దాన్ని ఆలోచన చేసుకో అని చెప్పేసి ముందుకు పోయేవాడిని వెనక్కి పెరిగే ప్రయత్నాలు చేయకూడదు. ఏ విషయంలో, ధర్మం విషయంలో. అది చెడు పని చేసేటప్పుడు మాత్రం ఆలోచించాలి, ఇది చెడు పని మంచి పని అని. మంచి పని చేసేటప్పుడు మాత్రం అందులో ఇబ్బంది వచ్చినా కానీ, రిస్క్ వచ్చినా కానీ ఎదుర్కొనేదానికి సిద్ధపడి మంచి పని చేయాలి. ప్రతి మంచి పని సఫలం అవ్వాలని లేదు, ఆ ప్రతి మంచి పని ఫలితం రావాలని లేదు. మనం ఉద్దేశం మాత్రం మంచి పని చేయాలంతే. అది మన కోసం కావచ్చు, ఇతరుల కోసం కావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు మంచి పని అనేది చెడు పని అనేది నేను చెప్పడం కాదు, ఇక్కడ ఒక యూనిటీ గురించి చెప్తాను అన్నమాట. జై శ్రీరామ్.